ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. Today the scripture portion is taken from the book of Job, chapter 36, verse 24. Remember to extol his work, which men have praised in song. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుషులు కీర్తించినటువంటి దేవుని కార్యమును మహిమపరచడానికి నీవు జాగ్రత్త పడమని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఎన్ని రోజులు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని కాపాడుతూ మనకు ఆరోగ్యమును, మనకు కావలసిన ప్రతి ఏవిని ఆయన దయచేస్తూ ఉన్నాడు. మనం సమస్యలో ఉన్నప్పుడు ఆయన చేయూతను అందించి బయటపడేస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి దేవునికి జ్ఞాపకం చేస్తున్నది వాక్యము. ఈ దినమంతయు ఆయనను స్తుతించడానికి నీవు సిద్ధపడు, జాగ్రత్త పడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము వాగ్దానముతో నిన్ను బలపరిచే దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన కార్యాలు నీ పట్ల ఏమేమి జరుగుతున్నాయో అర్థం చేసుకొని నీవు ఆయనను స్తుతించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, పిల్లల పిల్లల్ని దీవిస్తాడు. దేవుణ్ణి స్తుతించడము మంచిది. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు, యెహోవాను స్తుతించుట మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మహిమపరచడము మంచిది. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి, ఇదిగో మమ్మలను ప్రేరేపించి మా కొరకు మీరు సిద్ధపాటు చేసిన ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనములు. మీ యొక్క కార్యములను నాయన ప్రభువా మేము మహిమపరచుటకు జాగ్రత్త పడునట్లు మీ సహాయం మాకు దయచేయండి. జాగ్రత్తగా ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీ కృపగల హస్తాలకు ఇదిగో నాయన సంఘమును, నీవిచ్చిన కుటుంబమును, నాయన గర్భఫలమైన సంతానమును, నాయన ప్రభు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కార్యము నీ నామానికి మహిమకరంగా జరిగించమని దేవా, బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నీ కృప, నీ కనికరము, మీ దీవెన తోడుగా ఉంచమని, నీ యొక్క కృపలో మమ్మల్ని బలపరచి నడిపించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.